వీడియోస్ని వెళ్ళి ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే రోజ్మెరీ వాటర్. లాస్ట్ టైం ఆల్రెడీ రోజ్మెరీ ఆయిల్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరు పెట్టుకోవచ్చు అనేది నేను ఒక వీడియో చేశాను, హెయిర్ ఆయిలింగ్ వీడియో అప్పుడైతే. బట్ మనకి మార్కెట్లో చాలా రకాల రోజ్మెరీ వాటర్స్, రోజ్మెరీ ఆయిల్స్ దొరుకుతున్నాయి కదా. బట్ అది రోజ్మెరీ అవైలబుల్గా లేని వాళ్ళు తెచ్చుకుని చేసుకోవచ్చు. బట్ మాకు ఇక్కడ ఎలాగో మేము ఇలా వాల్మార్ట్లో, క్రాగర్స్లో ఇక్కడ ఎక్కడైనా మాకు రోజ్మెరీ దొరుకుతుంది. మీకు కావాలి అంటే మార్కెట్ ప్లేస్లో కూడా అవైలబుల్గా ఉంది రోజ్మెరీ. సో అలా నేను వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకుని ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం చేసుకుని హ్యాండ్ మేడ్ చేసుకుని మనం యూజ్ చేస్తే రిజల్ట్ బాగుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా. సో అందుకని నేను ఎలాగో రోజ్మెరీ దొరుకుతుంది కదా అని చెప్పి స్టోర్కి వెళ్ళినప్పుడు రోజ్మెరీ తెచ్చుకున్నా. అండ్ ఇప్పుడు రోజ్మెరీ వాటర్ ఎలా చేసుకోవాలి, నేను ఎలా యూజ్ చేశాను, యూజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంది అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ చాలా ఈజీ. అండ్ యూఎస్లో నేను చూసిన దాన్ని బట్టి ఇక్కడ ఉండే మెక్సికన్స్ రోజ్మెరీని వాళ్ళు తినే డైట్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. టీలో అండ్ రోజ్మెరీ గ్రీన్ యాపిల్తో వాటర్లా చేసుకుని కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది డైజెషన్ కంట అలా చేస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది నేను కూడా ట్రై చేయలేదు. బట్ నేను ట్రై చేసింది అయితే హెయిర్కే ట్రై చేశాను. లాస్ట్ టైం ఒకసారి హెయిర్ ఆయిలింగ్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, హెయిర్ ఆయిలింగ్ బాగా వర్కౌట్ అయింది నాకు. బట్ ఈసారి నేను హెయిర్ ఆయిల్ కాకుండా హెయిర్కి వాటర్ లాగా నైట్ టైం స్ప్రే చేసుకోవడానికి నేను చేస్తున్నాను. నాకు అప్పుడు వర్కౌట్ అయింది కాబట్టి నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. అండ్ ఇది నేను స్టోర్ నుంచి తీసుకొచ్చాను కాబట్టి ఒకసారి వాష్ చేస్తున్నాను. బికాస్ దానిపైన పెస్టిసైడ్స్ కానీ ఆరల్స్ ఏదైనా జమ్స్ అలా ఉంటే మన హెయిర్కి కదా. సో అలాంటి రిస్క్ ఏం లేకుండా జస్ట్ ఒకసారి వాష్ చేసుకుంటే బెటర్ అని వాష్ చేసుకుంటున్నా. అండ్ ఇలా మినరల్ వాటర్ కానీ లేదంటే ఫిల్టర్డ్ వాటర్ కానీ వేసుకుని ఆ వాటర్ మరుగుతున్నప్పుడే ఇలా రోజ్మెరీని వాష్ చేసుకున్న రోజ్మెరీని డ్రాప్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అలా వదిలేస్తే ఆ బాయిల్ అవుతున్న వాటర్లో రోజ్మెరీ బాగా మరిగి ఆ రోజ్మెరీ వాటర్ అనేది కాసేపటికి కలర్ చేంజ్ అవుతుంది, మీకు తెలుస్తుంది. సో కలర్ చేంజ్ అయ్యి ఆ రోజ్మెరీలో ఉన్న ఆ లీవ్స్లో ఉన్నదంతా ఆ వాటర్లోకి రావడం మీకు తెలుస్తుంది కదా. సో అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అలా పక్కన పెట్టేసుకుంటే ఇంకొక 15-20 మినిట్స్కి అదంతా చల్లగా అయిపోతుంది. సో అలా చల్లగా అయిపోయినప్పుడు మీరు ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సో అండ్ ఇండియాలో అయితే రోజ్మెరీ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. రెడీ అయిపోయింది. సో ఒక 15 మినిట్స్ అలా వదిలేసాం కదా. సో చల్లారిన తర్వాత ఈ బాటిల్లోకి కలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను స్కాల్ప్ మసాజ్తో మొత్తం అంతా మసాజ్ చేస్తాను. సో దట్ ఏంటంటే నా లోపల స్కాల్ప్ పైన లైక్ డ్రై స్కాల్ప్ ఉంటుంది కదా, అదంతా ఎక్స్ఫోలియేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ పోర్స్ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి నేను ఇలా చేస్తాను. ఆల్రెడీ హెయిర్ కోమ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇలా స్కాల్ప్ మసాజర్తో మసాజ్ చేస్తాను. చాలా మంచి రిలాక్సేషన్ గా కూడా అనిపిస్తుంది. ఇది ఆయిలింగ్ చేసినప్పుడు, హెడ్ బాత్ చేసినప్పుడు, షవర్ లో కూడా యూజ్ చేస్తాను ఈ బ్రష్ నేను. అండ్ ఇలా ఏదైనా హెయిర్ కి ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు కూడా డీప్ గా పెనట్రేట్ అవడానికి అండ్ స్కాల్ప్ వరకు వెళ్ళడానికి అండ్ స్కాల్ప్ ఎక్స్ఫోలియేషన్, ప్రోడక్ట్ బిల్డప్, లైక్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా హీట్ ప్రొటెక్టెంట్స్, స్ప్రేస్ అలాంటివి, హెయిర్ ప్యాక్స్ అలాంటివన్నీ లైక్ ప్రోడక్ట్ బిల్డప్ అంతా ఎక్స్ఫోలియేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఎవరైనా కావాలి అంటే అమెజాన్లో దొరుకుతుంది. అండ్ ఇక్కడ వాల్మార్ట్, టార్గెట్స్లో కూడా దొరుకుతుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకైతే అమెజాన్లో కూడా ఈ ప్రొడక్ట్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు నేను ఇది మొత్తం అండ్ హెయిర్ అంతా కూడా ఇలా పార్టీషన్స్గా తీసుకుని ఈచ్ పార్టీషన్ దగ్గర స్కాల్ప్కి ఇంక్లూడ్ అయ్యేలాగా, స్కాల్ప్లో పెనట్రేట్ అయ్యేలాగా ఇలా స్ప్రే చేస్తున్నా వీడియోలో చూపించినట్టు. అండ్ చేసిన తర్వాత హెయిర్ అంతా ఒకసారి ఇలా పైన ట్యాప్ చేసుకుని హెయిర్ టై చేసుకుంటాను. పడుకునే ముందు ఇలా చేసుకుంటా. 3 to 4 డేస్కి హెడ్ బాత్ చేస్తాను. హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేస్తాను. అండ్ రోజ్మెరీ వాటర్ అనేది నా హెయిర్కి
హెయిర్లో చాలా మంచి రిజల్ట్స్ చూపించింది. లైక్ నాకు ఒక 70% 80% ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది రోజ్మెరీ వల్లే కంట్రోల్ అయింది. బికాజ్ రోజ్మెరీలో ఉండే మినాక్సిడైల్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ దాంతోనే పాటు మన బాడీలో ఉన్న స్ట్రెస్ని, మన స్కాల్ప్ ఉండే స్ట్రెస్ని కూడా రిలీవ్ చేసి రోజ్మెరీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు మీరు ఒకసారి రోజ్మెరీ బెనిఫిట్స్ అని చెప్పి మీరు గూగుల్లో చూస్తే కనుక అసలు చాలా నెంబర్ ఆఫ్ యూజెస్ మీకు కనిపిస్తాయి అనమాట. అండ్ చాలా బాగుంది. నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఐ నో హౌ దిస్ గోన్ వర్క్ ఆన్ మీ. నాకు యూజ్ చేసినప్పుడే తెలుసు లైక్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది అనేది నాకు తెలుసు ముందుగానే. బట్ అయినా కూడా నేను మీకు రివ్యూ చెప్పడానికి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుని చెప్తున్నాను అంటే బికాస్ నేను ఆల్రెడీ ముందు యూజ్ చేసిన వాళ్ళ ఇది హెయిర్ వాటర్ కదా, ఇది ప్రిపేర్ చేసుకున్న వాటర్ కదా. సో దీని గురించి కూడా మీకు కొంచెం రివ్యూ చెప్తాం నేను యూజ్ చేసిన తర్వాత అని చెప్పి నేను ఇంత గ్యాప్ తీసుకున్నా. అండ్ క్రియేట్ వండర్స్ ఆన్ మై హెయిర్. చాలా మంచి రిజల్ట్స్, చాలా బాగుంది నాకు. అండ్ మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేశానని చెప్తాను. యూజువల్గా నేను రోజ్మెరీ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, దాన్ని ఒక బాటిల్లోకి తీసుకుని అది కొంచెం దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఎవ్రీడే నైట్ పడుకునే ముందు స్కాల్ప్కి లైక్ మీకు ఆల్రెడీ వీడియోలో చూపించినట్టు స్కాల్ప్కి ఎవ్రీ ఒక హెయిర్ ఇలా సపరేట్ చేసుకుని స్కాల్ప్కి స్ప్రే చేసేసుకున్నాను. మొత్తం హెయిర్ అంతా రూట్ లైక్ స్కాల్ప్కి అంతా స్ప్రే చేసేసుకుని హెయిర్ జడేసేసుకుని కింద రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని పడుకునేదాన్ని. అలా ఒక 10-15 డేస్ చేసేదాన్ని. అంటే హెయిర్ బాత్ అనేది ఎవ్రీ 2-3 డేస్కి అలా మన ఇష్టం. కొంచెం 4 డేస్కి 3 డేస్ చేసుకున్నాను. అది హెయిర్ వాష్ తర్వాత కూడా యూజ్ చేశాను. సో దట్ నాకు ఒక 15-20 డేస్ నుంచి లైక్ నేను ఇల్లు క్లీన్ చేస్తాను కదా, ఎక్కడ చూసినా ఏ కార్నర్లో చూసినా నా హెయిర్ ఉండేది. లైక్ లాంగ్ సిల్కీ హెయిర్ తెలిసిపోద్ది కదా అది నా హెయిర్ అని చెప్పి. సో ఎక్కడ చూసినా ఏ కార్నర్లో చూసినా నా హెయిర్ ఉండేది ఇంట్లో క్లీన్ చేసినప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం హెయిర్ ఫాల్ తగ్గిందని చెప్పి నాకు అది కూడా ఒక ఎవిడెన్స్ అనమాట. ఇంట్లో ఎక్కువ హెయిర్ కింద పడట్లేదు, కింద లేదు అంటే నా హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయిందని చెప్పి. అండ్ నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది ఈ రోజ్మెరీ ఆయిల్ వాటర్ యూజ్ చేయడం వల్ల. అండ్ మీలో కూడా ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాను నేనైతే. బికాజ్ నాకు రిజల్ట్ బాగుంది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా. రీజన్స్ వల్ల మన హెయిర్ ఫాల్ అవుతుందంటే చాలా రీజన్స్ ఉంటాయి. మనకి స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఇంటేక్ వల్ల, బయోటిన్ ఇంటేక్ తక్కువ అవడం వల్ల, వైటమిన్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ సరిగా లేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి నిద్ర సరిగా లేకపోవడం వల్ల, స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం వల్ల, లైక్ ఇలా చాలా రీజన్స్ అనేది మనకి హెయిర్ ఫాల్. అండ్ డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం డాండ్రఫ్లా స్టార్ట్ అయింది. బికాజ్ అది డాండ్రఫ్ అని అనుకోవట్లే, కైండ్ ఆఫ్ డ్రై స్కాల్ప్. సో దాన్ని కూడా ప్రివెంట్ చేయడానికి నాకు రోజ్మెరీ ఆయిల్ చాలా యూజ్ అయింది. అండ్ నేను గ్లైకోలిక్ యాసిడ్ కూడా యూజ్ చేశాను హెయిర్కి. సో అది కూడా నాకు కొంత హెల్ప్ అయింది. అండ్ రోజ్మెరీ వాటర్ కూడా హెల్ప్ అయింది. అండ్ మెయిన్ ఎప్పుడు ఏంటంటే మన స్కాల్ప్ హెల్తీగా హైజీనిక్గా మెయింటైన్ చేస్తే మనకి ఎలాంటి హెయిర్ ఫాల్ ఇష్యూస్, డాండ్రఫ్, డ్రై స్కాల్ప్ ఇలాంటివి రావు. ఆయిలీ హెయిర్. సో వీక్లో ఒక 2 టైమ్స్ హెడ్ బాత్ చేయడం, హెయిర్కి ఆయిలింగ్ చేసుకోవడం. క్యాస్టర్ ఆయిల్ కూడా యూజ్ చేస్తాను నేను. కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ కలిపి వీక్లో 1-2 సార్లు పెట్టిస్తాను. ఒకసారి ప్యాక్ వేస్తాను. హెయిర్ ప్యాక్ చాలా రేర్గా, మంత్లీ 1 సార్లు హెయిర్ ప్యాక్స్ వేస్తా. హెన్నా వేసుకుంటాను. అండ్ రోజ్మెరీ వాటర్ యూజ్ చేస్తా, రోజ్మెరీ ఆయిల్ యూజ్ చేస్తా. అలా ఇంట్లో ఉన్న వాటితోనే, కిచెన్లో దొరికే వాటితోనే నాకు తగినట్టుగా, నా హెయిర్ టైప్కి తగినట్టుగా నేను అన్ని యూజ్ చేస్తూ ఉంటాను. సో అండ్ మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ డ్రై చేసుకోవడానికి ఎలాంటి డ్రైయింగ్ టూల్స్ యూజ్ చేయకపోవడం కూడా బెస్ట్ థింగ్. ఏజ్ వాళ్ళైనా 18 అబోవ్ వాళ్ళు ఎవరైనా కూడా మంచిగా హెయిర్కి హెన్నా పెట్టుకోవచ్చు, మెంతులు కర్డ్ ఉన్న ప్యాక్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఏం పెట్టుకోవచ్చు, మంచిగా క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కలిపి దాన్ని ఒక 15 సెకండ్స్ హీట్ చేసి హెయిర్కి పట్టించవచ్చు. ఆముదం అంటాం కదా, సో ఆముదం కూడా హెయిర్ ఫాల్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. బట్ ఆముదం పెట్టుకుంటే ఏంటంటే కొంచెం హెయిర్ లైక్ ఎలా అంటే జిడ్డుగా అనిపిస్తుంది అనమాట, గ్రీజీగా అనిపిస్తుంది. మీరు హెయిర్ వాష్ చేసినా కూడా గ్రీజీగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఒక 2:1 రేషియో, అంటే మీరు 1 స్పూన్ ఆముదం వేసుకుంటే ఒక 2-2.5 స్పూన్లు
మామూలు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా గ్లైడ్ అవుతుంది. చేతిలో పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నప్పుడు కూడా మీకు ఈజీగా గ్లైడ్ అవుతుంది. అండ్ మీకు షాంపూ చేసినప్పుడు కూడా ఈజీగా లైక్ గ్రీజీనెస్ అనేది పోతుంది. సో ఇలా మన హెయిర్ కేర్లో కొన్ని టిప్స్ మనం యాడ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ని తగ్గించవచ్చు. అండ్ హెయిర్ స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది, మన హెయిర్ కూడా చాలా హెల్దీగా అండ్ బౌన్సీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో మన పిల్లో కవర్స్ కూడా కాటన్ పిల్లో కవర్స్ కాకుండా సిల్క్ పిల్లో కవర్స్ లాంటి రేయాన్, సిల్క్ లాంటివి యూస్ చేయొచ్చు. దానివల్ల కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ని డ్రై చేయడానికి ఇలా రబ్ చేయకూడదు. ఎక్కువసార్లు రబ్ చేయడం, ఇలా కొట్టడం, ట్యాప్ చేయడం అలా చేయకుండా ఒక లైక్ టీషర్ట్స్ ఉంటాయి కదా మనం యూజ్ చేసేసి పాత టీషర్ట్స్, వాటితో కనుక మనం హెయిర్ అంతా డ్రై చేసుకుంటే, హెయిర్కి ఇలా పైకి పెట్టుకుంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అది బెస్ట్ ఆప్షన్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు అలా నోటిఫికేషన్స్ రావాలి అంటే కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ దగ్గర బెల్ ఆల్ అనే బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ఇలా పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ బాయ్.